హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు ఫోటోషాప్లో బేసిక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఓకే, ఫస్ట్ మీరు ఫోటోషాప్ను ఓపెన్ చేయండి. ఫోటోషాప్ను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏదైతే అడోబ్ ఫోటోషాప్ అనేది మీకు కనబడుతుందో ఈ బార్ని టైటిల్ బార్ అంటారు. ఈ బార్ మనం ఏమంటాం, టైటిల్ బార్ అంటాం. నెక్స్ట్ టైటిల్ బార్ కింద ఉన్నటువంటి ఫైల్ ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ, విండో, హెల్ప్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్, వీటన్నిటి కూడా మనం మెనూ బార్ అంటాం. ఈ మెనూ బార్ కింద ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఆప్షన్ బార్స్ అంటారు. తర్వాత నెక్స్ట్ మెయిన్గా ఫోటోషాప్లో వల్ల మనకు కనబడేది ఏంటంటే టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్ ఏదైతే ఉందో, టూల్ బాక్స్ అంటే ఏంది, ఇందులోపల మనం ఏదైనా ఒక ఇమేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్కి ఉపయోగపడేటటువంటి టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేయడానికి కానీ, లేకపోతే ఒక ఇమేజ్ ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి కానీ, దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి కానీ, టెక్స్ట్ రాయడానికి కానీ, ఇలా మనకు కొన్ని ఈ టూల్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఓకే, వాటి యూజెస్ అనేది మీకు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులోపల ఒక లేయర్ని మనం ఓపెన్ చేయాలి. లేయర్ని ఓపెన్ చేయాలని అంటే మనం రెండు రకాలుగా కూడా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ వన్ ఉంది చూసారా, న్యూ వన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమైనా వచ్చింది, న్యూ అనేది వచ్చింది. ఇందులోపల నేమ్ అన్టైటిల్ అని వచ్చింది. నేమ్ ఇవ్వండి, ఏదైనా సరే మీకు నచ్చినటువంటి నేమ్ ఇవ్వండి. ఉదాహరణకు నేను ఏమని ఇస్తున్నా అంటే BABU బాబు అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనకు ప్రీసెట్ సైజెస్ అని ఉంది. ప్రీసెట్ సైజెస్ అని అంటే ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సైజెస్ ఇచ్చాడు. ఫస్ట్ కస్టమ్ అని ఇచ్చాడు. కస్టమ్ అని అంటే ఎవరైతే మనం ఆపరేట్ చేస్తున్నామో ఈ ఫోటోషాప్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి సైజ్ ఇచ్చుకోవడానికి కస్టమ్ అంటారు. తర్వాత ఇంట్లో లెటర్ కానీ, లీగల్ కానీ, ట్రైబులర్ కానీ, 2x3, 4x6 ఈ విధంగా A3, A4 ఇక్కడ చూసారా, A3, A4 ఈ విధంగా సైజెస్ ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ A4 తీసుకున్నాను. ఓకే అని కొడుతున్నాను. ఓకే అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ వచ్చింది, బాబు అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ అన్టైటిల్డ్ అన్న దగ్గర బాబు అని ఇచ్చాను కదా, అక్కడే మనకి ఏమొచ్చింది, నేమ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లేయర్ అనేది తయారైంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకొకటి, ఈ ఫైల్ మెనూలోకి వెళ్ళకుండా, ఈ న్యూ అని అనకుండా డైరెక్ట్ ఓపెన్ చేయడం ఎట్లా అంటే షార్ట్ కట్ ఏంటంటే Ctrl+N. Ctrl+N కొడితే సేమ్ చూసారా, యాస్టీస్గా వచ్చింది. అంటే Ctrl+N అని అంటే న్యూ అన్నట్టు, N అంటే న్యూ అన్నట్టు. అన్టైటిల్ తీసుకోండి, ప్రీసెట్ తీసుకోండి. ఈసారి నేను వేడేది తీసుకుందాం అనుకుంటున్నా. ఉదాహరణకి ఇక్కడ 1024x576 వైడ్ పాలన ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. ఓకే అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనకు ఒకటి లేయర్ అనేది ఓపెన్ అయింది. ఈ లేయర్ అనేది ఓపెన్ అయిందా లేదని చూడడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల మనకు లేయర్ బాక్స్ ఉంది. ఈ లేయర్స్, ఛానల్స్, ప్యాథ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకు లేయర్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఇమేజ్ని ఓపెన్ చేయాలని అనుకున్నప్పుడు సేమ్ యాస్టీస్గా ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సరే మీకు నచ్చినటువంటి ఇమేజ్. ఉదాహరణ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్ అనండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇమేజ్ ఓపెన్ అయింది. ఓకే, ఈ ఇమేజ్కి ఆల్రెడీ టైటిల్ ఇవన్నీ సేమ్ యాస్టీస్గా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇమేజ్ అనేటటువంటిది మనం మాడిఫై చేయాలని అంటే ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఇమేజ్ ఏదైతే ఓపెన్ చేసామో ఇది ఒరిజినల్ ఇమేజ్. ఓకే, ఈ ఒరిజినల్ ఇమేజ్ అనేది పాడవకుండా మనం ఒక డూప్లికేట్ ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డూప్లికేట్ ఇమేజ్ క్రియేట్ చేయడం ఎలానంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే 2013 బ్యాట్మెన్ ఉంది చూసారా, దీనిపైన మీరు ఏం చేస్తారంటే కర్సర్ని పెట్టేసి ఒక లెఫ్ట్ కిక్ ఇచ్చేయండి. కర్సర్తో లెఫ్ట్ కిక్ ఇచ్చేయండి. ఇది మౌస్ని లెఫ్ట్ కిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమాడింది, మీకు డూప్లికేట్ కావాలని అడుగుతుంది. ఓకే అనండి. ఇక్కడ చూడండి, ఇక రెండు టైటిల్స్ మీరు గమనించండి. ఇక్కడ సేమ్ టైటిల్ ఉంది, కాకపోతే ఇక్కడ మధ్యలో మనకు కాపీ అని వచ్చింది. అంటే కాపీ అంటే డూప్లికేట్ ఇమేజ్. ఈ ఒరిజినల్ ఇమేజ్ని మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్లో మనం ఎన్ని మాడిఫికేషన్ చేసుకున్నా కానీ ఆ ఒరిజినల్ ఇమేజ్ అదే విధంగా ఉంటుంది, అదే విధంగా పాడు కాదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఈ విధంగా తీసుకున్నటువంటి దాన్ని ఇక్కడ మనం ఇప్పుడు ఈ టూల్ బాక్స్లో ఉన్నటువంటి టూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ టూల్ బాక్స్లో మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ది ఇది ఈ సింబల్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఇది మూవ్ టూల్ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని మనం ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేసామో ఆ లేయర్లోకి మనం పంపించాలి. అంటే ఈ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే కర్సర్ సింబల్ ఏ విధంగా ఉంది చూడండి, మూవ్ టూల్ సింబల్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని మనం మూవ్ చేసేటప్పుడు అది ఏ విధంగా మారుతుందో చూడండి. మీరు మౌస్ లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇట్లా తీసుకొచ్చి ఇందులో వదిలేయండి మన లేయర్లో. చూసారా, ఈ విధంగా వచ్చింది. దీన్ని మినిమైజ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత
దీన్ని మనం ఏం చేయాలి, రీసైజ్ చేయాలి. రీసైజ్ అని అంటే ఇప్పుడు ఇది ఇమేజ్ బాగా మనకు జూమ్ లాగా ఓపెన్ అయింది. దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవాలని అంటే మనకు ఒక షార్ట్ కట్ కీ ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే అది Ctrl+T అని కొట్టండి. Ctrl+T అని కొడితే మీకు ఇక్కడ సెలెక్ట్ అనేది ఏం కనబడతలేదు. ఇక్కడ చూడండి, నేను దీన్ని పెద్ద చేశాను, ఇట్లా కిందికి అనండి. ఇక్కడ చూసారా, ఈ కార్నర్స్ పైన మనకి ఇట్లా బాక్స్ లాగా వచ్చింది. వీటిపైన ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఏం లేదు, మీ మౌస్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాక్స్ పైన ఇట్లా పెట్టండి. పెడితే 2 యారోస్ వచ్చాయి, ఒకటి మీదకి కింద చూపిస్తున్నది. మరి ఏం చేస్తారంటే సేమ్ యాష్గా లెఫ్ట్ బటన్ని మీరు మౌజ్లో ఉన్నటువంటి లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేస్తూ కిందికి డ్రాగ్ చేయండి, ఇట్లా కిందికి ఇగ్గండి. ఇగ్గడం వల్ల ఏమవుతుందంటే అది సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. చూడండి, కిందికి లాగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా తగ్గింది. ఓకేనా, ఇట్లా కిందికి ఇగ్గండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని అంటే ఈ ఇమేజ్ని మీరు కట్ చేయాలి. ఓకే, మీకు కావాల్సినంత సైజు లోపల మీరు కట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఈ టూల్ బాక్స్ లోపల మీకు ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, దీన్ని ఏమంటే క్రాప్ టూల్ అంటారు. మామూలుగా మన మొబైల్స్లలో కూడా కనబడుతుంది ఈ సింబల్. దీన్ని క్రాప్ టూల్ అంటారు. మనకి ఎంతవరకు అయితే ఇమేజ్ కావాలనుకుంటున్నామో అంతవరకే మనం కట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పోర్షన్ కావాలి, ఇంతవరకు కావాలి, సెలెక్ట్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయిన పార్ట్ ఏ విధంగా ఉంది, సెలెక్ట్ కాని పార్ట్ ఏ విధంగా ఉందో చూడండి. మీరు దీనికి ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఇంకొంచెం సైజు కావాలనుకుంటున్నాను, కిందికి డ్రాగ్ చేయండి. ఈ మీది పోర్షన్ కూడా నేను సెలెక్ట్ చేయాలనుకుంటే దాన్ని మీదికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఏదైతే ఎక్కడ వరకు అయితే మీరు కట్ చేయాలనుకుంటున్నారో అక్కడి వరదాకా మీకు ఇమేజ్ అనేటటువంటిది కట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడ చాలా మీకు టూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఓకే, ఈ టూల్స్ గురించి మనం ఒక్కొక్కటి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మనం ఈ విధంగా కట్ చేసినటువంటి దాన్ని మనం ఇప్పుడు సేవ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అంటే మామూలుగా దానికి షార్ట్ కట్ ఉంటుంది, Ctrl+S అని కూడా కొట్టచ్చు. లేదనంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఫైల్ నేమ్ లోపల మీరు ఏదైనా ఒకటి ఇవ్వండి. నేను ఏమైనా ఇస్తున్నాను, ఉదాహరణకు ఏదైనా ఒకటి భరత్ అని ఇచ్చాను. ఇక్కడ కింద ఫార్మెట్ అని అంటే మీరు తీసుకున్నటువంటి ఈ ఇమేజ్ ఏ ఫార్మెట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు అదే ఫోటోషాప్లో ఓపెన్ చేయాలని అంటే ఫోటోషాప్ PSD అనేది అట్లుండగానే క్లిక్ చేయండి, సేవ్ అనండి. ఓకే, సేవ్ ఇచ్చాం. ఓకే, సేవ్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నానంటే ఇమేజ్ రూపంలో సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ యాజ్ అన్నాను. ఇక్కడ PSD అని ఉంది కదా. ఇప్పుడు ఈ PSD ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద JPG అని ఉంది. ఈ JPG ఉంది కదా, సేమ్ యాజ్ అదే డెస్క్టాప్ పైన క్లిక్ చేశాను. ఇగో సేవ్ అని ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అన్నాం. ఇక్కడ సేవ్ అన్న తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడతాయి ఇంపార్టెంట్. ఒకటి క్వాలిటీ. ఈ క్వాలిటీ లోపల మనకి ఎన్ని క్వాలిటీలు ఉంటాయి, లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ, మ్యాక్సిమం క్వాలిటీ. ఎప్పుడైనా మనం మ్యాక్సిమం క్వాలిటీలోనే ఇస్తాం, అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఉంది చూసారా, ఈ సైజ్ లోపల కూడా మనకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. 14 kbps నుంచి 2 Mbps వరకు, చివరిది 2 Mbps వరకు ఉంటుంది. బై డిఫాల్ట్గా 56.6 kbps అని ఉంటుంది. ఓకే అనండి. ఓకే అన్నాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మీరు క్లోజ్ చేయండి. ఓకే, దీన్ని కూడా క్లోజ్ చేయండి. ఓకే, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు ఒకసారి నేను చూపిస్తా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డెస్క్టాప్ పైన ఇక్కడ భరత్ అని ఒకటి ఉంది, ఇంకోటి భరత్ కాపీ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడండి 2 ఇమేజ్లు సేమే, కాకపోతే ఇక్కడ భరత్ అని మీద ఉన్నటువంటి ఇమేజ్ పైన అడోబ్ ఫోటోషాప్ సింబల్ కనబడుతుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఫోటోషాప్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే ఇమేజ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేయండి. ఓకే, ఇంకొకటి భరత్ కాపీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ రూపంలో మీకు వచ్చేసింది. ఓకే, అంటే ఇక్కడ మీకు 2 రకాలుగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ భరత్ అని ఉండి ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ లోపల ఉన్నటువంటి ఇమేజ్ ఏమో ఇది PSD ఫైల్స్ అంటారు. ఈ కింద ఏదైతే భరత్ కాపీ అని చూసారా, ఇది ఏంటంటే మామూలుగా సేవ్ యాజ్ చేశాను, మీ దాన్ని సేవ్ యాజ్ చేశాను. దీన్ని ఇమేజ్ రూపంలో సేవ్ యాజ్ చేశాను, దీన్ని PSD రూపంలో సేవ్ యాజ్ చేశాను. PSD రూపంలో ఎందుకు సేవ్ యాజ్ చేస్తారని అంటే మళ్ళీ మీకు అదే ఇమేజ్లో ఏదైనా మాడిఫికేషన్స్ కావాలనుకుంటే, ఈ ఇమేజ్లో మీకు ఏదైనా సరే మళ్ళీ మాడిఫికేషన్స్ కావాలనుకుంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కట్ అయింది కదా, దీన్ని ఇంకా నేను చిన్న కట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంతే పోర్షన్ కావాలి అనుకోండి, ఇంత సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసి ఇమేజ్ లోపల మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ అనండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనండి. మళ్ళీ అంతకుముందు ఏదైతే ఫైల్ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ సేవ్ అయ్యానండి. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్ లోపల మీరు ఏం చేస్తారు, JPG అనండి, సేవ్ అనండి. ఓకే,
ఓకే ఓకే మళ్ళీ